మ్యాచ్‌లెస్ గిఫ్ట్. ఓకే. మ్యాచ్‌లెస్ గిఫ్ట్ అంటే దేనితో పోల్చుకోలేమనమాట. ఇప్పుడు గిఫ్ట్‌లో చాలా రకాలుగా వస్తుంటాయి గదా మనకి. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ శ్లోక. సో, ఎన్నో రకాలుగా ఫాదర్ అని, మదర్ అని, ఫ్రెండ్స్ అని రకరకాల గిఫ్ట్‌లు మనకి వస్తూనే ఉంటాయి. అది కొన్నేమో మనము మర్చిపోలేక, అటు పారేయలేక, ఇటు పారేయలేక దాచుకుంటాం చాలా ప్రేమతోని. ఇది ఈ సమయంలో ఈ గిఫ్ట్ వచ్చింది. కానీ ఏదో ఒక సమయంలో ఆ గిఫ్ట్ మనల్ని వదిలేస్తది, లేదా మనం వదిలేసి ఎళ్ళిపోతాం. మనం తీసుకొని వెళ్ళగలమా అట్లాంటి గిఫ్ట్‌ని? నో లేదు మాతాజీ. ఏవి మనతో రావు కదా! సో, ఏవి అవి సెపరేట్ చేసుకున్నాను. అయిపోతాయి. సెపరేట్ అయిపోవడం అనేది ఖాయం. కానీ ఈ మ్యాచ్‌లెస్ గిఫ్ట్ గురువిచ్చే జ్ఞానం ఎట్లాంటిది అంటే, ఎప్పటికి ఏ లోకానికి మనం వెళ్ళినా మనతోనే ఉంటుంది అని చెప్తారు. అయితే చిన్నగా ఒకటి చూసాను నేను. ఏంటి అంటే, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరం కోరుకుంటుందంట. నేను ప్రజలు అంటే డివోటీస్ ఏది అడిగితే అది ఇవ్వాలి. నేను ధనవంతుల్ని చేయాలి వాళ్ళని అంటే, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి సరే అంటాడట. ఓకే చెప్తాడు. కానీ ఒక కండిషన్. వాళ్ళెంత ధనవంతులు, నువ్వెంతిచ్చినా, వాళ్ళెంత అనుభవించినా ఓకే. కానీ నాకు సమయమొచ్చినప్పుడు నేను మొత్తం తీసేసుకుంటాను అని చెప్తాడంట కృష్ణుడు. సో, మనము విష్ణుమూర్తి కంటే ఎక్కువ లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం. మనకి సౌభాగ్యంగా ఉండాలి, బాగా డబ్బులు కావాలి అని చెప్పేసి. కానీ విష్ణుమూర్తి దగ్గర, కృష్ణుడి దగ్గర ఇంత పవరుందని మనము తెలుసుకోలేమనమాట. సో, సరస్వతి మాత వస్తుందంట విష్ణుమూర్తి దగ్గరికి. వచ్చి లక్ష్మీదేవి కంటే పెద్ద వరం కావాలి నాకు అని అడుగుతుందంట. లక్ష్మీదేవికి వరం ఏమని ఇచ్చారు విష్ణుమూర్తి? మీరు ఎంత కావాలంటే అంత సంపద ఇవ్వు, కాకపోతే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను మొత్తం కూడా. తీసేసుకుంటాను అని అన్నారు. అంటే లైక్ రీఫండబుల్ అన్నమాట. మళ్ళీ తీసేసుకుంటాను నేను ఎప్పుడు అని తీసుకుంటారో అన్నారు. తెలియదు. సరస్వతి మాత వచ్చి లక్ష్మీదేవి కంటే గొప్ప వరం నాకు కావాలి అని అడిగిందంట సరస్వతి మాత. అప్పుడు నువ్వు నీ నీకెంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం ఎవరికైనా ఇస్తే, నేను కాదు కదా! ఎవ్వరు దొంగలించుకోలేనంత జ్ఞానం నువ్వు ఇవ్వగలుగుతావు డివోటీస్‌కి అని చెప్తాడంట. అందుచేత ఇప్పుడు మన దగ్గర బంగారం ఉందనుకోండి, టెన్షన్, నిద్రొస్తదా మనకి అసలు? చాలా అంటే మనలాంటి వాళ్ళు గాదు గానీ, కొందరికి దగ్గర కేజీలు, కేజీలు గూడా ఉంటది. బ్యాంక్‌లో గూడా పెట్టలేరు. ఇంట్లో కొంత పెట్టుకుంటారు. ధనాగారం ఇంట్లో గూడా ఉంటుంది. మనం ఒక స్టోరీ గూడా చెప్పుకున్నాం గదా! పామై పుడతాడు, కుక్కై పుడతాడు, తర్వాత పామై పుడతాడం కోసం ఆశిస్తే. అంటే ఏంటి? దీనివల్ల మనకి మెటీరియల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. భౌతికంగా ఏమీ లాభం ఉండదుగా, బాధ తప్ప. ఓకే. అదే మనకి నాలెడ్జ్ ఉందనుకోండి, మంచి ఆధ్యాత్మిక నాలెడ్జ్, జ్ఞానం అది మన చేత మనతోనే ఉంటుంది. మనతో వచ్చేస్తుందనమాట. ఇంకో జన్మలో కూడా అంటే ఈ జన్మలోనే మనం అదృష్టం బాగుండి గోలోకం వెళ్తే, అక్కడ గూడా మనం ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చనమాట. ఇది ఎవ్వరు దొంగిలించలేరు. దొంగలించేది కాదు. మన జ్ఞానాన్ని మాతాజీ నలుగురికి కూడా పంచొచ్చు మాతాజీ ఆ! జ్ఞానాన్ని. నలుగురికి పంచొచ్చు. నలుగురికి గూడా డబ్బులైతే పంచలేం గానీ జ్ఞానాన్ని పంచొచ్చు మాతాజీ. డబ్బులు గూడా పంచొచ్చు. డబ్బు కూడా పంచొచ్చు, కానీ మన ప్రాణం ఒప్పదు కదా. మరి అంత ధైర్యం రాదు కదా మాతాజీ. ప్రాణం ఒప్పదు. అది. సో, నాలెడ్జ్ ఎంత పంచినా ఇంకా పెరుగుతది గానీ తగ్గదు. పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతుందంటే ఎలా పెరుగుతది చెప్పండి? ఇప్పుడు మీరు చెప్తున్నారు మాతాజీ, మీకు నాలెడ్జ్ ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు మేము వేసే క్వశ్చన్లు మీరు మాకు చెప్పాలని ప్రిపేర్ అవ్వటము, తెలుసుకోవాలి. వాళ్ళకి ఇంకా ఏమన్నా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనకు పూర్తిగా నాలెడ్జ్ ఉంటే కదా మనం చెప్పగలిగేదని మీరు ముందు డెవలప్ చేసుకొని మాకు చెప్తారు. అలాగా పెరుగుతుంది. మీరు మాకు చెప్పలేదనుకోండి, మీరు ఉన్నంత వరకే సరిపోయిద్ది, లేదా చూసుకుంటారు, రెఫర్ చేసుకుంటారు. అది చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మాతాజీ. మీ దృష్టి అంతా ఇంకా దాని మీదే ఉంటది కదా మాతాజీ. అది చెప్పాలా, అవును. తెలుసుకోవాలా అని. అది కరెక్ట్ అన్నమాట. సో, గురువుల ఆశీర్వాదం ఉన్నట్లయితే మనము ముందుకి ఒక అడుగేస్తే 10 అడుగులు గురువులే వేయిస్తారు. కృష్ణాని చేరుస్తారనమాట. సో, మనం కృష్ణ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. చాలా తక్కువనమాట. మనకేమి ఆవగింజంత కూడా రాదు అయినా మాట్లాడగలుగుతున్నామంటే ఇదంతా గురువుల యొక్క కృప అన్నమాట. సో, అలా ఆ గురువు యొక్క కృప ఎలా ఉంటుంది అనేదే ఈ యొక్క మనం 8వ శ్లోకంలో చదువుకున్నాము. ఇప్పుడు 9 దాంట్లోకొస్తే
భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశించబడినది. అంటే ఆచార్యులకి మనం ఎటువంటి సేవ చేయాలి, కృష్ణుడు కూడా సందీపమునికి ఎటువంటి సేవ చేశాడో నిన్న మనం తెలుసుకున్నాం కదా. ఆ వంట చెరుకు తీసుకురావడానికి అడవికి పొద్దున వెళ్ళిన వాడు రాత్రి దాకా తిరిగి రాకపోతే ఆ కట్టెల మోపు పట్టుకుని ఆ తుఫాన్లో కష్టాలు పడుతూ పడుతూ గురువు కోసం అలా సేవ చేయడం అనేది మనం చూసామన్నమాట. అంటే గురువులు ఏది చెప్తే అది మనము పాటించడమే వాళ్ళకి చేసిన సేవ. ఓకే, సో ఇక్కడ మనము శ్లోక చూద్దాము. షేరింగ్ చేయగలిగితే చేయండి శ్రావణి మాత. తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్తన్న సంసితుమర్హసి. తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యది నిశ్చితం పుంసామేకాంతః శ్రేయస్తన్న సంసితుమర్హసి. ఓకే, మీరందరూ ట్రై చేస్తారా? తత్ర చెప్పండి. తత్రాంజసాయుష్మాన్, ఆయుష్మాన్ తత్ర తత్ర అంజసా ఆయుష్మాన్ తత్ర తత్రాంజసా ఆయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్తన్న శ్రేయస్తన్నః సంసితుమర్హసి. మర్హసి చదువుదాము. నేను ఫస్ట్ లైన్ చదువుతాను, విని మీరు చెప్పండి. ఓకే. తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్తన్నః సంసితుమర్హసి. ఓకే, సో మనము వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. తత్ర అంటే దాని యొక్క, మళ్ళీ తత్ర అంటే దాని యొక్క, దాని యొక్క, దాని యొక్క. అంజస అంటే సులభము గావించి, ఆయుష్మాన్ అంటే ఆయుష్మంతుడా, ఆయుష్మంతుడా అని ఎవరిని అంటున్నారు? ఋషులందరూ కూడా సూత మహామునిని అంటున్నారు. భవతా అంటే నీ ద్వారా, యత్ ఏదైతే, వినిశ్చితం నిర్ణయింపబడినదో, పుంసాం అంటే మానవులకు, ఏకాంతత సంపూర్ణమైన, శ్రేయ పరమశ్రేయస్సును, తత్ దానిని, నహ అంటే మాకు, సంసితుం వివరించుటకు, అర్హసి అర్హుడవు. సో నీవేదైతే బాగా నేర్చుకున్నావో మీ గురువుల దగ్గర, ఓ దీర్ఘాయుష్మంతుడా అని అర్థం అన్నమాట ఇక్కడ. సో నీ ద్వారా ఏవైతే గుహ్య జ్ఞానం మీరు సంపాదించుకున్నారో అట్లా మీ ద్వారా మేము వినడానికి సంసిద్ధులయ్యాము, నీ ఒక్కడివే దీనికి అర్హుడవు అని అంటున్నారు. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకం అని
నీవు నిర్ధారింతువో అట్టి దానిని సులభముగా అవగతము అగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. సో ఏదైతే కరెక్ట్గా అంటే జనులకు, ఈ జనులకు అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ కలియుగ వాసులకి కొన్ని కష్టాలు ఉన్నాయి అని ఋషులందరూ చూశారనమాట. సో వాళ్ళకి సులభతరం ఏది చేద్దాము అని అంటే భాగవతం కథ వింటే కానీ వాళ్ళ జన్మ తరించదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారనమాట. సో అందుచేత జనులకు ఏది పరమ శ్రేయోదాయకమో నీవు నిర్ధారించితో అట్టి దానిని సులభంగా, అంటే మీరు ఏదైతే నిర్ణయించారో ఇది చదవాలి, లేకపోతే వాళ్ళకి అసలు జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోలేరు అని అనుకున్నారు, అట్టి దానిని సులభంగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుము. సో మాకు తొందరగా అర్థం అవ్వదు, అందుచేత సులభతరంగా తేలిగ్గా చేసి మాకు అందించండి అని ఇక్కడ కోరుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడి నుంచి మీరు చదవండి. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి, సరోజ మాతాజీ మీరు, మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఎవరైనా. త్రిదేవ్ ఎవరు? త్రిదేవ్ అంటే దేవియా? ఎస్ మాతాజీ, బాబు రాత్రి మార్చుకున్నాడు క్లాస్ ఉండటం వలన, మార్చలేదు. సారీ మాతాజీ. మీరు చదవండి, భాష్యం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశించబడినది. ఆచార్యులు, గోస్వాములు వంటి వారు సదా జనులు శుభమునే వాంఛింతురు. అట్టి ఆలోచనే వారు సదా ముగ్నులై యుందురు. ముఖ్యముగా జనులు ఆధ్యాత్మిక శుభమును గుర్చియే వారి ఆలోచనల నుండి ఉండును. వాస్తవమునకు భౌతిక శుభము అనున్నది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నముగా వనగూడుచుండును. కనుకనే ఆచారులైన వారు ఆధ్యాత్మిక శుభము కొరకే జనులకు బోధులను చేయించుచుందురు. కలియుగము కలహయుగము నందలి మానవులు ఆసక్తుతను దూరదృష్టిచే దర్శించగలిగినందునే మహర్షులు శాస్త్రసారమును తెలియజేయుమని శ్రీ శృత గోస్వామిని ఆర్థించిరి. కలియుగ జనులు సర్వ విధములుగా భ్రాష్టులై యుండుటయే అందులకు కారణము. కనుకనే వారు పరమ శ్రేయదాయకమైన దానిని గుర్చి ప్రశ్నించిరి. అటువంటి పరమశ్రేయదాయకమైనదే జనులకు పరమశ్రేయస్సును గూర్చుగలదు. ఈ యుగమునందలి మానవులు దయానీయ స్థితి రాబోవు శ్లోకాలలో వివరించబడినది. హరి బోల్. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంజని మాతాజీ మీరు మళ్ళీ చదవండి. భాష్యం చిన్నగా ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే భాష్యం బై శ్రీలా ప్రభుపాద్కి జై. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశింపబడినది. ఆచార్యులు, గోస్వాముల వంటి వారు సదా జనులు శుభమనే వాంఛింతురు. అట్టి ఆలోచనలోనే వారు సదా మగ్నులై ఉందురు. ముఖ్యముగా జనులు ఆధ్యాత్మిక శుభమును గూర్చియే వారి ఆలోచనలు నిండి ఉండును. వాస్తవమునకు భౌతిక శుభమనున్నది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నముగా వసగూడుచుండును. కనుకనే ఆచార్యులైన వారు ఆధ్యాత్మిక శుభము కొరకే జనులకు బోధనలు చేయుచుందురు. కలియుగము కలహయుగము నందలి మానవులు అసక్తను దూరదృష్టిచే దర్శింపగలిగినందునే మహర్షులు శాస్త్ర సారమును తెలియజేయమని శ్రీ సూత గోస్వామిని అర్థించిరి. కలియుగ జనులు సర్వ విధములుగా భ్రష్టుల ఇండుటియే అందులకు కారణము. కనుకనే వారు పరమ శ్రేయోదాయకమైన దానిని కూర్చి ప్రశ్నించిరి. అటువంటి పరమ శ్రేయోదాయకమైనదే జనులకు పరమ శ్రేయస్సును కూర్చగలదు. ఈ యుగమునందలి మానవుల దయనీయ స్థితి రాబో శ్లోకములో వివరింపబడినది. హరి బోల్ మాతాజీ. అండ్ నాగమణి మాతాజీ, నాగమణి మంచి మాతాజీ అనువాదం చదవండి. కిందకి తీసుకున్నాం. శ్రావణి మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి, అనువాదం పెట్టండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. పెట్టాను మాతాజీ, కనిపించలేదా? మళ్ళీ షేర్ చేస్తాను. లేదు, రాలేదు మాతాజీ.
హరే కృష్ణ. చదవండి. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టి దానిని సులభంగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. హరే ఓకే, కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. అండ్ నాగలక్ష్మి మాతాజీ, మీరు శ్లోకం చదవండి. చదవగలరా? నాగలక్ష్మి మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చదువుతా మాతాజీ, శ్లోకం చదువుతున్నాను. చదవండి. తత్ర తత్రాం జసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయంతనః సంసితుమర్హసి. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, నెక్స్ట్ టైం ఛాన్స్ ఇద్దాము. ఓకే, సో ఇక్కడ మనము శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. తత్ర తత్రాంజ సాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్తన్న సంసితుమర్హసి. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారింతువో అట్టి దానిని సులభంగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు అని ఋషులందరూ ఎవరిని కోరుకుంటున్నారు? సూత గోస్వామిని. గోస్వామిని కోరుకుంటున్నారు అన్నమాట. సో మనం ఇక్కడ భాష్యంలో ఏమి చెప్పారు అనేది మనము ట్రై చేద్దాము. సో ఇక్కడ భాష్యంలో ముందే ఏం చెప్పారంటే, భగవద్గీత యందు ఆచార్యుని యొక్క సేవ. సో ఆచార్యుడి యొక్క సేవ అంటే, నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఏమంటే, 2 చేసాం కదా, వపు సేవ, వాణి సేవ అని. సో వపు సేవ అంటే ఏంటి? దగ్గరుండి ఆచార్యుల యొక్క అన్ని దగ్గరుండి చూసుకోవడం, వాళ్ళ బట్టలు ఉతకడం కానీ, వాళ్ళకి అన్ని భోజనం తయారు చేయడము, వాళ్ళు పూజకు వస్తున్నప్పుడు పూజా సామాగ్రి పెట్టడము, ఆరతి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆరతి ప్లేట్ రెడీ చేయడము, పుష్పాలు రెడీ చేయడం, అన్నీ ఇంకా దగ్గరుండి ఆచార్యుడికి చూసుకోవడం అనమాట. అది వపు సేవ అని అంటారు. అందరికీ అటువంటి అవకాశము దొరకదు. వాణి సేవ మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. వాణి అంటే ఏంటి? నోట్లోంచి ఏమొచ్చింది, ఏం మాట్లాడుతున్నారు ప్రభు అనేది, అంటే ఆచార్యులు ఏమి చెప్తే అది చేయడం అనేది. సో ఇక్కడ భగవద్గీతలో ఇలా అన్నారు భగవంతుడు అని, ఆచార్యులు గోస్వాములు వంటి వారు సదా జనుల శుభమునే వాంఛింతురు. గోస్వాములు అని మనం చెప్పుకున్నాం. గోస్వాములు అంటే ఎవరు? ఎవరైతే గురువుల్ని ఆచరిస్తారో, గురువుల యొక్క సేవ ఎక్కువగా చేస్తారో వాళ్ళు ఇంచుమించు ఆచార్యుల్లాగా అయిపోతారు. కాబట్టి వాళ్ళని గోస్వాములు అని అన్నారు. సో ఆచార్యులు అంటే పెద్ద టీచర్లు, గోస్వాములు అంటే వాళ్ళ యొక్క శిష్యులు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే శ్రీ చైతన్య మహాప్రభుని తీసుకోవచ్చు. ఆయన శిష్యులు అందరూ 6 గోస్వాములు ఉంటారనమాట. సో అందులో రూప గోస్వామి వీళ్ళందరూ వస్తారు. సో షడ్ గోస్వాములు అని అంటారు వాళ్ళని. సో ఈ గోస్వాములు ప్లస్ ఆచార్యులు వీళ్ళందరూ సదా జనుల యొక్క శుభాన్నే వాంఛిస్తారు అని చెప్పుకుంటున్నారు. అంటే జనాలకి శుభం ఏమి కలుగుతుంది, మంచి జరగడం కోసమే వాళ్ళు ఆలోచిస్తారు. సో అట్టి ఆలోచనలతోనే వాళ్ళు ఎప్పుడు నిమగ్నం అయిపోయి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదాహరణకి తీసుకున్నట్లయితే కలియుగాన్ని కలహయుగం అని అంటారు. ఎందుకని కలహయుగం అంటారు అంటే, ఆ మేధస్సు అట్లాంటిది అనమాట. పుట్టిన వేళ విశేషము, కర్మఫలాలు అన్ని తీసేస్తే కలియుగ జనులు ఈ విధంగా ఉంటారని ఋషులందరూ కూడా దూరదృష్టితోని వాళ్ళు చూసి ఉన్నారనమాట. అందుచేత మనకు చూడండి, ఇప్పుడు మన గుణాలు అట్లే ఉన్నాయా కాదా? హరే కృష్ణ.
ప్రతిదానికి పోట్లాడుకోవడం ఎక్కువ ఉంటది కదా మనకి. అవును మాతాజీ. శాంతి మాతాజీ చాలా అవును తక్కువ మాతాజీ అన్నమాట. ఎవరైనా గట్టిగా మాట్లాడారు అంటే వీళ్ళకెందుకు అని ఏదో ఒక నెగటివ్ థాట్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు భక్తిలోకి వచ్చాం కాబట్టి కొంత 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 తగ్గుతూ ఉంటుంది. సో కృష్ణ కాన్షియస్ లో ఉండి కృష్ణుడి గురించి తెలుసుకుంటూ ఉంటే ఈ అపచారాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే మెటీరియల్ గా అంటే భౌతికంగా మనకి ఏమి కావాలి అని ఏ ఆచార్యుడు ఆలోచించరంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఇక్కడ ఒక గ్రూప్ లో ఉన్నాము. సో మనకి వరద కృష్ణ ప్రభు శిష్య మనకి గురువు. సో ఈ గురువుకి ఇంకో గురువు ఆ, ఉన్నారు, జయపతాక స్వామి. జయపతాక స్వామికి శ్రీల ప్రభుపాదుల వారు. సో మనం అందరం కలిసి శ్రీల ప్రభుపాదుల వారు ఏది చెప్పారో అదే చేస్తామన్నమాట. అది ఆచరించడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం. అయితే వాళ్ళేం ఆలోచిస్తారు అంటే భౌతికంగా వీళ్ళకి ఆహారం ఉందా, ఇల్లు ఉందా, గుడ్డలు ఉన్నాయా వేసుకోవడానికి, ఇవన్నీ ఆలోచించరు. ఆధ్యాత్మికంగా ఎక్కడికి తీసుకెళ్దాము అది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే కృష్ణుణ్ణి చేరే మార్గం గురించే వాళ్ళు ఆలోచిస్తారు కానీ వేరేది ఆలోచించరు అని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జనుల ఆధ్యాత్మిక శుభము గూర్చియే వారి ఆలోచనలు ఉంటాయి. వాస్తవానికి భౌతిక శుభం అన్నది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నంగా ఒనగూడుచుండును. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా జరుగుతుందంటే ఇంట్లో పెళ్ళి లేదా ఒక బాబో పాపో పుట్టారు అనుకోండి, నామకరణం చేయాలి. సో శుభ గడియలు అనేది మనం చూస్తూ ఉంటాం కదా. హరే కృష్ణ చూస్తారా? చూస్తాం మాతాజీ. చూస్తాము. అయితే ఇక్కడ ఆచార్యులైన వారు ఆధ్యాత్మిక శుభం కొరకే జనుల బోధనలను చేయుచుండును. సో కలియుగంలో ఇది కలహం కాబట్టి ఆ శుభ గడియలు చూస్తాం కాబట్టి మనకి ఆధ్యాత్మికత భౌతికము రెండు కలిపేసినట్లు, రెండు ఒకటే అన్న ఫీలింగ్ వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కానీ అది కాదు. సో మీరు ఏం పేరు పెట్టారు, ఏ నామకరణ చేశారు, ఏది అది అవన్నీ పెద్దగా ఆచార్యులకి పట్టదన్నమాట. ఆచార్యులు ఒక్కటే చూస్తారు, ఏంటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుండి వీళ్ళని తప్పించాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ గోల్ అండ్ ఎయిమ్ అని ఆచార్యులు చెప్తూ ఉంటారు. కృష్ణ కాన్షియస్ లో స్పెషలీ శ్రీల ప్రభుపాదుల వారు అదే నేర్పించారనమాట. సో ఆధ్యాత్మికంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, అయితే ఆ దూరదృష్టి దర్శించారు ఎవరు, మహర్షులంతా కూడా ఈ శాస్త్ర సారం తెలియజేయమని సూత గోస్వామిని అర్థిస్తున్నారు. కలియుగ జనులు సర్వ విధాల భ్రష్టులై ఉండుటయే అందుకు కారణము. అంటే మనము పుట్టటమే అలా పుట్టాము, కొంచెం మేధస్సు కూడా తక్కువ ఉంటుంది. కానీ భ్రష్టులు అంటే అర్థం ఏంటి? భ్రష్టులు అంటే చెప్పిన మాట వినకుండా చెడు పనులు చేసేవాళ్ళు, చెడు పనులు తొందరగా చేస్తారనమాట. మాయ ప్రభావం వల్ల, త్రివిధ తాపాల వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అండ్ అసంపూర్ణ ఇంద్రియాలే కాకుండా ఎప్పుడు భ్రమలోనే ఉంటాం. మంచి చెప్పినా కానీ వినకపోవడం. ఇలా ఉన్నారు కాబట్టి దూరదృష్టితోని అందరూ ఋషులు చూసి ఇలా అన్నారు కాబట్టి సూత గోస్వామిని చెప్పారు, నీవు చాలా సులభతరంలో మాకు బోధించమని అందరూ కలిసి అడిగారనమాట. సో ఏం బోధిస్తాడు, ఎలా బోధిస్తాడు, ఇది మనం చూద్దాం. షేరింగ్ తీసేయచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడైనా ఒక ఆచార్యులు ఏమంటారంటే భౌతికంగా పట్టించుకోరు వాళ్ళు. మీరేంటి, ఎంత పురోగతి అంటే నువ్వు డిగ్రీ చదివావా, డిగ్రీ చదివాక పీజీ చెయ్యి, పీజీ తర్వాత పిహెచ్డి చెయ్యి, ఇవన్నీ ఎవరు చెప్తారు? భౌతికంగా కాలేజెస్లో తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పవాడివి, అంత పై మెట్టులో ఉన్నవాడివి అని సామాన్యంగా నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఆచార్యులు అది అస్సలు నేర్పించారు అనమాట. ఎంత పైకి ఎగిరినా సరే మళ్ళీ కింద పడ్డానికే. సో మనం ఆధ్యాత్మికంగా జన్మ మృత్యు జర వ్యాధి నుండి ఎలా తప్పించుకోవాలి అనేది చూపిస్తారు. ఎందుచేత అంటే ఈ దుఃఖాలయం అశాశ్వతం అని తెలుసుకున్నాం కదా, మొత్తం భ్రమలోనే ఉంటాం. మనం ఉండేదంతా కూడా ఒక భ్రమ. సో మాయలో, మేము మాయలో ఉన్నాము అని ఒక్కొక్కసారి మనం అంటామా?
ఎప్పుడన్నా అన్నామా మనం? అంటాం మాతాజీ, అంటాం. మాతాజీ ఒక్కొక్కసారి మామూలుగా అయితే అన్నాం మాతాజీ. చదవలేకపోతున్నా. మనం డిస్కస్ చేసుకున్నాం ఈ విషయము. నేను స్క్రిప్చర్స్ చదవలేకపోతున్నాను, జపం కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాను, మాయలో పడిపోయాను అని. అయితే ఆచార్యులు ఏమంటున్నారంటే, మాయలో ఇప్పుడు పడ్డం కాదు, మీరు మాయలోనే ఉన్నారు అసలు. మనం మాయలోనే ఉన్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చి కాసేపు గంట సేపు చర్చించుకుంటున్నాం, అప్పుడు హాయిగా ఉంది. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని కోరిక పుడుతుంది. కానీ 12 అవగానే మనకి బాధ్యతలు గుర్తొస్తాయి. ఆ బాధ్యత ఆ మాయలో పడిపోయి అందులో దొర్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. సో ఈ శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు అన్నాడంట, ప్రభు మీరు నా కల్లోకి వచ్చారు నిన్న. సో ఇవన్నీ భ్రమాభ్రాంతులు అనమాట. మనం ఏదో ఊహించుకుంటాం, ఏదో అంటే శ్రీల ప్రభుపాదుల వారి కల్లోకి వచ్చారంటే, గురువుగారి కల్లోకి వచ్చారు, నాకు ఇది ఇది ఇవి సలహాలు ఇచ్చారు అని అంటే, ప్రభుపాదుల వారు ఏమన్నారంటే వాళ్ళ శిష్యులతోనే, అదేమన్నా దెయ్యమై ఉంటది, నేనైతే రాలేదు నీ కల్లోకి అన్నాడంట. ఏ దెయ్యమో భూతమో వచ్చి ఉంటది, ఐ నెవర్ కమ్ ఇన్ ఎనీ వన్స్ డ్రీమ్. సో ఇట్లాంటి ఇల్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మామూలుగా అయితే వేరే వాళ్ళ దగ్గర నాకు ఇట్లాంటి కళ వచ్చింది అని మనం ఏదైనా చెప్తాం. చెప్తే ఆ కళ గురించి పెద్ద స్టోరీయే క్రియేట్ చేస్తారు కదా, ఇది రాకూడదు, ఇది వస్తే మంచిది కాదు, లేకపోతే ఇది వస్తే చాలా మంచిది, ఇలాంటివన్నీ ఇవి చర్చించుకోవడంలో ఏమవుతుంది, మనకి చాలా టైం వేస్ట్. దాన్నే భ్రమాభ్రాంతిలో మనం ఉండిపోవడం కాకుండా చుట్టుపక్కల అందరినీ కూడా ఉంచేస్తారు ఉంటాం. సో చాలా వరకు ఈ ఆచార్యులు ఎలా ఉంటారంటే బియాండ్ ఇల్యూషన్, అంటే ఈ భ్రమలోంచి మనని బయటికి తీయడానికి ఇది కాదు అని చెప్తారంట. ఇది కానే కాదనమాట. సో అందుకనే మనం ఏదైనా కొంచెం పైకి వెళ్తున్నామంటే, ఎప్పుడైనా మనకి ఏ డౌట్ వచ్చినా సరే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇది కరెక్టా ఇది రాంగా అని అడుగుతూ మనమే వెళ్తూ ఉండాలంట. అయితే ఈ భ్రమలు మామూలుగా ఒకటో రెండో మామూలుగా ఉండవంట, 2 ఉంటాయంట. ఏంటి అంటే సూక్ష్మ, స్థూల అని. ఓకే, సో స్థూల అంటే గ్రాస్ ఇల్యూషన్ అనమాట. ఇది ఏంటి అని అంటే, మామూలుగా దీన్ని కొంచెం వరకు మాయతో కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఏమంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతామా? చాలా వరకు అందరూ అవుతున్నారు. ఓకే, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే మాంసభక్షణ, మత్తు పానీయాలు తాగడం, సంబంధాలు, ఇంకా మత్తు పదార్థాలు, గేమ్స్. ఓకే, సో వీటి నుంచి దూరంగా ఉండి జపం అనేది మనం చేసుకుంటున్నాము, స్క్రిప్చర్స్ చదువుతున్నాము, ఇలా క్లాసులు అనేది అటెండ్ అవుతున్నాం అనమాట. దీన్ని స్థూల అంటారంట. అంటే కొంతవరకు మెరుగే, కానీ సూక్ష్మంగా అంటే ఈ ఇక్కడ వరకు మనము గురువులు ఏది చెప్పారో అది చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాం. ఓకే, చేయగలుగుతున్నాం కూడా. చాలా వరకు చాంటింగ్ కంప్లీట్ ఉంది, చాలా వరకు అందరు కూడా పడుకోరు. సో పొద్దున్నుంచి సమయం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటారు. అది ప్రాపర్ చాంటింగ్, ఇంప్రాపర్ చాంటింగ్ అనేది చాలాసార్లు మనము డిస్కస్ చేసాం. సో సూక్ష్మంగా ఉండేది ఏంటి అంటే సటిల్ ఇల్యూషన్ అంట. అది మనకి తెలియదంట. మనకి ఎప్పుడు గర్వం వస్తుందో మనకే తెలియదు. సో ఎలా అంటే, ఇప్పుడు సరే మీరు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, క్లాసులు వింటున్నారు, మీరు ఇనిషియేషన్కి కొన్ని పుస్తకాలు చదివారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు, దానివల్ల మీకు ఒక అర్హత వచ్చింది, మీరు ఈ క్లాస్ తీసుకోండి అని చెప్పారు. సో ఈ క్లాస్ తీసుకుంటూ ఒకలాంటి గర్వం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అసలు అసోసియేషన్తోనే లేకుండా నాకు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్స్తోనే కలుస్తూ ఇంకా పైకి అస్సలు గురువు గారిని కలవకపోవడము, మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే అవి తెలియకుండానే జరిగిపోతాయి అని చెప్తున్నారు ఆచార్యులు. సో మనము ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత కూడా నేను కృష్ణ కాన్షియస్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాననే కొంత గర్వం వస్తుందంట మనకి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకునే లోపలే ఇవన్నీ జరిగిపోతాయి అని చెప్తున్నారు. అది సూక్ష్మ, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ మనం ఇలా ఉంటాం, ఆచార్యులు అలా లూజ్ అవ్వరంట. ఆచార్యులు చాలా స్ట్రిక్ట్. ఒక ట్రాక్లో పడ్డారు అంటే ఆ ట్రాక్ నుండి ఇంకా మిస్ అవ్వరు అనమాట. సో ఆ ట్రాక్లోనే నడుస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం. అంటే ఏదైతే భక్తికి, ఆధ్యాత్మికకి అనుకూలమో అది మాత్రమే తీసుకోవాలి, వేరేవన్నీ కూడా వర్జనం, వదిలేయాలి.
ప్రతికూల్యస్య వర్జనం. ఇప్పుడు ఏదైనా టెంప్టేషన్ ఉంటుంది మనకి, లైక్ మాయాలాగా. మాయా అని ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఏదైనా ఒకటి డిజైర్స్ అంటే కోరికలు మనకి కలుగుతాయి. సో పర్వాలేదులే, భక్తిలో ఉంటే ఏమవుతుంది, ఇది చేద్దాము అనేది ఏదైనా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాము, అనుకూల్యస్య సంకల్పం కాదది, ప్రతికూల్యని సంకల్పం అవుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రతికూలం అది ఆధ్యాత్మికానికి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, టీ కాఫీ మానేసాం, ఆనియన్ గార్లిక్ మానేసాం, కానీ ఏదో ఒక సమయాన పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఎవరో మనతో ఉన్న వాళ్ళు పర్వాలేదులే ఒక్కసారికి తిను అన్నారు. అప్పుడు మనం తినేసాము, టీ తాగేసాము, కాఫీ తాగేసాము. అప్పుడు ఏం చేసాం, మనం ఉల్లంఘించాం రూల్స్ని. అవునా కదా? అవునా? ఉల్లంఘించే ఏంటి, అలా ఆచార్యులు ఎవరు అనమాట. మనం ఇటు అటు అయిపోతూ ఉంటాం తొందరగా, అది. సో వీఆర్ లూజింగ్ సంథింగ్ అనమాట, మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళం లాగా అవుతాం. సో ఇక్కడ అందుకని ఎప్పుడు మనం సత్సంగంలో ఉండాలి, ఆచార్యులు చెప్పింది పాటిస్తూ ఏదైతే అనుకూలమో అది తీసుకోవాలి మనం. ఆ ప్రతికూలం ఎప్పుడు కూడా తీసుకోకూడదు అని చెప్తున్నారు. దృఢంగా ఉండాలన్నమాట మనము. సో అది ప్రతికూలం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి, అనుకూల్యం ఏది అనేది. ఇప్పుడు 2 చాయిసెస్ వచ్చాయండి. ఒకటేమో పిక్నిక్కి వెళ్దాం, వెదర్ బాగుంది కదా ఇవాళ, హైదరాబాద్లో అయితే వెదర్ చాలా బాగుంది, పిక్నిక్ లాగా ఉంది, పొద్దున్నే బయటికి వెళ్తే హాయిగా బాగుంది కదా, చల్లగాలి అన్నట్టు. సో పిక్నిక్ ఒక చాయిస్ వచ్చింది, ఇంకొకటి గుడికి వెళ్ళేది ఒక చాయిస్ వచ్చింది. ఏది మనకు అనుకూలము డివోటీస్కి? గుడికి వెళ్ళటం మాతాజీ. అది అనుకూలం, అది అన్ని మనం స్వీకరించాలన్నమాట. ఈ ప్రతికూలం, ఈ పిక్నిక్కి వెళ్తే ఏముంది, డిస్కోలు, డాన్సులు, వేరే వేరే పదార్థాలు భుజించడం, ఇవన్నీ ఎంజాయ్, అది మెటీరియల్ ఎంజాయ్మెంట్. కానీ మనం సత్సంగంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, అక్కడ మంచి ప్రసాదం తీసుకోవచ్చు, నృత్యం చేయొచ్చు, పాటలు పాడొచ్చు, సంగీతం. ఆ ఎంజాయ్మెంట్ అనేది రుచి చూసామనుకోండి, మనకి పిక్నిక్ వద్దనిపిస్తుంది. ఓకే, సో ఆ సంకల్పం మనం అలా తీసుకోవాలన్నమాట. 2 చాయిసెస్ వచ్చినాయి అంటే, లేదు నేను గుడికే వెళ్తాను, మీరు కావాలంటే మీరు పిక్నిక్ వెళ్ళండి, మీరు కావాలంటే మీరు మూవీకి వెళ్ళండి. అలాగే మనం గోవిందా రెస్టారెంట్కి వెళ్దామా, వేరే నార్మల్ రెస్టారెంట్కి వెళ్దామా, చాయిస్ వచ్చింది. అప్పుడు గోవిందా రెస్టారెంట్కే వెళ్తాను, ఎందుకంటే నాకు కావాల్సిన పదార్థాలు అక్కడ ఉంటాయి, దేవుడి యొక్క ప్రసాదం అది. వేరే రెస్టారెంట్కి వెళ్తే ఆల్ మిక్స్డ్ ఉంటుంది, కలుషితం అయిపోయి ఉంటుంది, అది దేవుడికి నివేదన చేశారో లేదో కూడా మనకి తెలియదు అనమాట. సో ఆ చాయిస్ అనేది మనము తీసుకోవాలి. దీన్నే అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం. ఏదైతే భక్తికి ఆధ్యాత్మికానికి ప్రతికూలమో దాన్ని మనం తీసుకోకూడదు, ఆహ్వానించొద్దు అనమాట. సో ఈ విధంగానే ఉంటారు ఎవరు, ఆచార్యులు. మనం అటు ఇటుగా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండలేము అని చెప్తున్నారనమాట. సో ఇలాగే గౌరంగదాస్ ప్రభుజీ అని ఉన్నారు, చాలా మంచి ప్రభుజీ, మంచి ప్రవచనాలు ఇస్తారు. ఒక సమయంలో ఆయన సప్తాహ చేశారంట. భాగవతం సప్తాహ తెలుసా మీకు? 7 రోజుల్లో భాగవతాన్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారని అరౌండ్ చాలా మంది, ఒక 300 మందో 200 మందో మా దగ్గర చెప్పండి అని వచ్చారంట. సో ఇతనికి కొంచెం ఇప్పుడు చాలా డిమాండ్ వచ్చేసింది అనుకోండి. ఒక విధంగా సంతోషమే, మనది నచ్చింది, వీళ్ళకి ముందుకెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది నాకు. కానీ ఒక విధంగా భయం కూడా ఇస్తుంది కదా, బికాస్ ఆచార్యులను అడగాలి, ఈ ప్రోగ్రామ్ నేను చెయ్యొచ్చా లేదా అని. అలా ఏది పడితే అది చేయకూడదు. పరంపరలో వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలే మనం తీసుకుని దాంతోనే ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకొని వాళ్ళని అడగాలి. సో వాళ్ళ యొక్క ప్రభు రాధానాథ్ స్వామి అంట, మన జయపతాక స్వామి లాగానే రాధానాథ్ స్వామి కూడా మంచి గురు మహారాజ్ అనమాట, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. సో ఆయన అడిగారంట, అడిగితే ఆయన నవ్వారంట. సో సరే, నువ్వు 7 days సత్సంగ్ చేస్తున్నావు కదా, సప్తాహ చాలా బాగా చేసావని నువ్వు అంటున్నావు. సో మీరందరూ, మీ బ్యాచ్ వాళ్ళందరూ గొప్ప ఐఐటియన్స్ అంటే ఎవరు? ఐఐటి బాగా చదివి మంచి మేధావులు మీరందరూ, నేనేముందులే ఏదో భక్తి చేస్తున్నాను అని చెప్పి అంటే గురువుగారు చాలా సంతోషిస్తున్నారా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదంట. సో అప్పుడు ఆయన చెప్పారంట,
వద్దు, నువ్వు ఏ సప్తాహాలు చెయ్యవద్దు, నువ్వు ఎప్పుడులాగా గుడికొచ్చి ఇక్కడ ఎలాగైతే సత్సంగ్ చేస్తున్నావో అదే చెయ్యి, గుడిలో ఉండే వాళ్ళకి టీచ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో అలాగే చేసుకో, కానీ నువ్వు ఈ 7 ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్తారంట. అప్పుడు మనకేమనిపిస్తుందో చెప్పండి, నార్మల్గా మనకేమనిపిస్తుంది? నేను పైకి వస్తున్నాను నార్మల్ గా అయితే గురువు డిఫరెంట్ ఆ, అనిపిస్తుంది మాతాజీ. అంటే మన థాట్స్ ఎలా ఉంటాయి చూడండి, ఎంత వికెట్ Negative. థాట్స్. మనకేమనిపిస్తుంది, నేను పైకి వెళ్ళడం గురువు గారికి ఇష్టం లేదేమో, ఇష్టం లేదు. లేదేమో అనిపిస్తుంది. నార్మల్ పర్సన్ అనుకుంటారు. కొందరికేమో అర్థం కాదు, అసలు ఎందుకు వద్దన్నారు. చుట్టూ ఉండే శిష్యులు కూడా అర్థం కాదు. కానీ తర్వాత గౌరంగ దర్శన్ ప్రభుకి అర్థమైందంట. ఏమంటే షూటింగ్ స్టార్స్ అంటే తెలుసా మీకు? షూటింగ్ స్టార్స్ తోక చుక్కలు వస్తాయి, ఎప్పుడైనా గమనించారా? ఎస్ మాతాజీ. తోక చుక్కలు వచ్చేది మీరు ఎప్పుడు గమనించలేదా? ఒకసారి ఉంటాయి ఒకసారి మాతాజీ, మాతాజీ. ఎప్పుడో ఒకసారి ఒకసారి పోనీ విని ఉంటారు కదా, ఒక సినిమాలోనో మీడియాలోనో. చూసాము. విన్నాం మాతాజీ. ఏమవుతుందంటే షూటింగ్ స్టార్స్ జస్ట్ అలా వచ్చేసి మళ్ళీ పడిపోతాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ గౌరంగ దర్శన్ ప్రభు బాగా అర్థం చేసుకున్నారు. గురుగారిని అన్నారంట, నేను ఈ పాటికి షూటింగ్ స్టార్ అయిపోయేవాడిని. అంటే ఎంత పైకి వెళ్తుందో, తారాజువ్వాలాగా ఉంటాయి కదా తారాజువ్వాలు కాల్చేవి. సో అలా పైకి వెళ్ళి మళ్ళా పుసుక్కుని కింద పడిపోయేదాన్ని. నాకు దేవుడు రక్షించాడు, అంటే గురువులు రక్షించారు అని. అంటే గురువులకి అసలైన సంగతి మనకు తెలుస్తుంది అనమాట. ఏదన్నా చేసే ముందు మనం గర్వంగా పైకి వెళ్ళిపోతే అది పడిపోవడానికి అని మనకు తెలియదు అది. సో దీన్నే సూక్ష్మంగా జరిగిపోతూ ఉంటాయి అని చెప్పారనమాట. సో సటిల్ ఆ యొక్క భ్రమ అలా ఉంటుందన్నమాట. సో సూక్ష్మంగా ఉండే భ్రమ ఒకటి, స్థూలంగా ఉండే భ్రమ ఒకటి. స్థూలంగా ఉండే భ్రమ ఎట్లాంటిదంటే అందరితో కలిసి ఉన్నాము, మీరు రౌండ్స్ చేశారా, మీరు చేశారా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరు 6 చేశాను, 10 చేశాను, ఇంకా ఉన్నాయి అంటే ఓ నేను గ్రేట్, నేను చేశాను అనేది అప్పుడు కనుక్కుంటాము, ఊరుకుంటాం. కానీ ఇంత గ్రేట్ అవ్వడం అనేది అది చాలా కష్టం అనమాట. సో గురువు ఏం చేస్తారంటే మన హృదయాన్ని పవిత్రీకరణ చేస్తూ ఉంటారనమాట. ఆయనతో మనం కలిసి ఉండి వారితో మనము వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే, గైడ్ చేయడమే కాదు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట ఇందులో మనము ఉండడానికి. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? గురువుల్ని పట్టుకొని గోలోకం చేరి కృష్ణ ప్రేమని పొందడానికి వచ్చాం మనం. కానీ మనము ఇటు అటు బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు గురువులే మనని ఆదరిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇలా మనకి గురువులు అనేవాళ్ళు ఒక షెల్టర్ ఇవ్వడమే కాకుండా మనని కాపాడుతూ ఉంటారు. ఫస్ట్ షెల్టర్ తీసుకుంటాం గురువు దగ్గర. ఒక గురువునని సెలెక్ట్ చేసుకుని షెల్టర్ తీసుకుని ఆ గురువు ఆచరణ ప్రకారమే మనం వెళ్తే ఆ తర్వాత మనని పరంపరలో చేర్చుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇనిషియేషన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవుతామో పాస్ చేస్తారో ఏదో, మొత్తానికి పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ఓరల్ టెస్ట్ అన్నమాట, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో అన్నీ చక్కగా చెప్పి చాలా టకటక మంచిగా ఆన్సర్స్ చెప్పామనుకోండి, సో వెరీ సూన్ యూ విల్ జాయిన్ పరంపర అన్నారు. అప్పుడు ఒకలాంటి సంతోషం వేస్తుంది. ఇంకా అక్కడ సెలెక్టెడా కాదా అని చెప్పలేదు, కానీ ఇలా ఇంటర్వ్యూ చేసిన ప్రభుజీ ఇలా అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? పరంపర అంటే దివ్యమైన ఒక గ్రూప్ అన్నమాట అది. అంటే భగవంతుణ్ణి చేరే మార్గంలోకి మనని చేర్చుకుంటున్నారు అని అర్థం అన్నమాట. సో అంత వాల్యూ ఉంటుందన్నమాట. సో ఆ షెల్టర్ అనేది తీసుకున్నప్పుడు రూపగోస్వామి ఎవరు అంటే చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు అన్నమాట. సో ఆయన ఏమన్నారంటే గురువు యొక్క పాదాశ్రయం చాలా ఇంపార్టెంట్. షెల్టర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎ గురువు. సో సెలెక్ట్ ఎ గురువు అండ్ టేక్ షెల్టర్. ఆ తర్వాత అప్పుడే మనము ఒక ఇల్యూషన్ నుంచి, అంటే ఒక భ్రాంతి నుండి కొంతవరకు బయటపడతాము. ఒక గురువుని మనం ఎన్నుకున్న తర్వాత ఆ గురువుని సర్వీస్ చేయాలి. సర్వీస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం వపు సేవ, వాణి సేవ. వపు సేవ మనకు కష్టం కాబట్టి వాణి సేవ. మన గురువు గారు ఇప్పుడు వచ్చి ఇస్కాన్ టెంపుల్లో ఉన్నారు అని మార్నింగ్ జపా సెషన్లో చెప్పారు.
సో మనం ఏంటి, ఒక్కసారి పర్సనలీ కలుద్దాము, గుడికి వెళ్ళి కృష్ణుణ్ణి కలిసినట్టే ఆయన్ని కలిసినప్పుడు ఒక పండు ఫలము లేదా ఏదో ఒక దక్షిణ లాగా ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, వాళ్ళు సాటిస్ఫైడ్, మనం కూడా. గురువు గారు ఎప్పుడు అడగరు నాకు పళ్ళుదేమ్మా, నాకు అవిదేమ్మా, ఇవిదేం ఏం అడగరు. కానీ మనం మామూలుగా ఈ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఖాళీ చేతులతో వెళ్ళాం కదా, ఒక్కోసారి ఖాళీగా వెళ్ళినప్పటికీ కూడా గల్లా పెట్లు ఉంటాయి, అందులో ఉన్న కొంతధనం అనేది మనం ఇచ్చి వస్తాము, భక్తితో వెళ్తాయి. ఓకే, సో ఆ విధంగా గురువు గారిని మనము సేవ చేసుకోవచ్చు అన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇలా సర్వీస్ చేసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. సో మనని ఏంటి అంటే మనకు అన్నీ తెలుసు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది వెరీ రాంగ్ అని గురువులు చెప్తున్నారు, ఆచార్యులు. మనకి చాలా తెలిసిపోయినాయి, ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది వచ్చి, వాళ్ళు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చదివేశాను, ఎన్నో వీడియోలు చూశాను అని అనుకోవడం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. ఒక్కొక్క ఆచార్యులు ఒక్కోలాగా చెప్తారు, అవన్నీ కూడా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీన్నే ఆచార్యుల ఉపాసన అని అంటారు. ఉపాసన తప్పకుండా చేయాలి, ఆచార్యుల్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ హరిదాస ఠాకూర్ అని మీరు వినే ఉంటారు. హరిదాస ఠాకూరు చైతన్య ప్రభు యొక్క శిష్యుడు అనమాట. ఎక్కడ హరినామ చింతామణి అని రాశారు, అంటే నామ సంకీర్తన గురించి గొప్పతనం ఏంటి అని ఆయన రాశారనమాట. ఆయన పూరి జగన్నాథ్లో ఉండేవారు అనమాట. సో ఆయన మ్లేచ్ఛ కులంలో, అంటే ముస్లిమ్స్ కులంలో పుట్టాడు కాబట్టి ఆయన గుళ్ళోకి రానియకపోతే చైతన్య మహాప్రభు వెళ్ళి ఆయన్ని కలిసేవారు, ఆయనకి ప్రసాదం ఇచ్చి మరి ఆయన చేత హరినామ చింతామణి రచించేటట్టు ఆయన చేశారనమాట. ఆయన ఒక గొప్ప గోస్వామి. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క అనుకరణ, అనుసరించే విధానం, గురువుల్ని ఎలా అనుసరించారు, ఎలా అనుకరించారు చూసి వాళ్ళందరూ మనకి ప్రేరణ ఇస్తారు. సో ఆ ప్రేరణను తీసుకొని మనం వాళ్ళలాగా ఇమిటేట్ చేయొచ్చు కొంతవరకు. ఇట్ ఈస్ గుడ్ ఇమిటేషన్ అన్నమాట. అంటే ఇమిటేషన్ అంటే ఏంటి, ఆయన ఎలా చెప్పారో మనం అవే పాయింట్స్ తీసుకొని అలాగే చెప్పడం, దట్ ఈస్ గుడ్ ఇమిటేషన్. ఒక్కోసారి వెక్కిరించడాన్ని కూడా ఇమిటేషన్ అంటారు కదా, అంటారా కదా. ఒకసారి మనం వాళ్ళ రాగం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అదే రాగంలో మాట్లాడడం కానీ అలా, అది వెక్కిరింత కాకుండా ఇమిటేటింగ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని చెప్తున్నారు. ఏదైతే మనం వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేస్తామో అలా చేయడం అన్నమాట. సో ఈ ఆచార్యులు అనేవాళ్ళు నార్మల్ కాదనమాట. వాళ్ళకి ఏది అనుకరణ చేయాలో, ఏది అనుసరించాలో, ఈ రెండిట్లో తేడా తెలుస్తుందా మీకు? హరే కృష్ణ. అనుసరించుట అంటే ఫాలో అవ్వడం, అనుసరించుట అంటే ఇమిటేటింగ్. ఓకే, వాళ్ళు చెప్పినట్లు మనం చెప్పడం. అనుసరించడం అంటే వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారు, తెల్లవారి వాళ్ళు 4 గంటలకే లేస్తారు, 4:30 కల్లా మంగళారతి చేస్తారు, గుడికి వెళ్తారు, యాత్రలు చేస్తూ ఉంటారు, అండ్ 5, 6 ఆర్తిలు ఉంటాయి, అవన్నీ కూడా అటెండ్ చేస్తారు. ఈ గుడికి ఆడు గుడికి జంప్ చేస్తుంటారు, చాలా మంది శిష్యుల్ని తీసుకొని సత్సంగ్ చేస్తూ ఉంటారు. ఇన్ని మనం చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకు అనుకరించడము, అనుసరించుటలో వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు మన ఆచార్యులు. వాళ్ళు ఎవరు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు అని చెప్తున్నారు. నిన్న మనము జయపతాక స్వామి గురించి చెప్పుకున్నప్పుడు అన్నాం కదా, రథయాత్ర అప్పుడు ఆయన మేఘాల్ని కూడా తరిమి కొట్టి వర్షం పడకుండా చేశారు అని చెప్పుకున్నామా మనం? సో భగవంతుడి లీలలే అట్లాంటివి మనం చూస్తూ ఉంటాం, కానీ మన ఆచార్యులు కూడా అట్లాంటి లీలలు చేయగలరు. వాళ్ళు ఎవరో కాదు, దే ఆర్ గాడ్స్ ప్రతినిధులు అన్నమాట. భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మనము అనుకోవాలి. దే ఆర్ స్పెషల్ సోల్స్ అన్నమాట, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు మనుషుల్లాగే కనిపిస్తారు మనకి. ఏముందిలే, ఆయన నాకంటే నాకు ఓన్లీ 5 years ఎక్స్పీరియన్స్, ఆయన 30 ఏళ్ళు 25 ఏళ్ళు పైన అయిపోయింది ఆయన ఇందులోకి వచ్చి, ఆ మాత్రం చెప్పలేరా? అదంతా రాంగ్, అది మన భ్రమ. మనం 30 ఏళ్ళ తర్వాత కాదు, ఇంకో రేపు అడిగితే కూడా ఇవన్నీ ఏమీ చెప్పలేము.
ఏదో కాస్త మాట్లాడగలుగుతున్నాం, కొంత ప్రిపేర్ అయితే, కొన్ని వీడియోస్ విని అవన్నీ. సో వాళ్ళు స్పెషల్ సోల్స్ అన్నమాట. వాళ్ళ యొక్క ఆత్మలే విచిత్రంగా ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే గాడ్ ప్రతినిధులు, భగవంతుడే వాళ్ళని పరమహంసాలు అంటారు. వాళ్ళని పంపిస్తాడనమాట. ఈ ప్రాంతంలో భక్తులు లేరు, ఈ ప్రాంతంలో భక్తులు లేరు, వాళ్ళు అందులోనే కొట్టుమిట్టాడుకుంటున్నారు, వాళ్ళందరూ నా పిల్లలు అని శ్రీకృష్ణుడు వాళ్ళు ప్రతినిధుల్ని పంపిస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే మన కర్మని వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు హిస్ గ్రేస్, డివైన్ గ్రేస్ జయపతాక స్వామి ఎంత జబ్బులో ఉన్నారంటే, ఎందుకు ఈ జబ్బులు వచ్చాయి అని అంటే మన కర్మలు వాళ్ళు తీసుకుంటారంట, మనం చేసిన పాపపు కర్మలు, అప్పుడు వాళ్ళకి జబ్బులు వస్తాయి. అందుచేత మనం ఎప్పుడైతే ఇనిషియేషన్ తీసుకుని ఆయన మాట వింటామో దాన్ని జవగాటకుండా మనం చేస్తూ ఉంటే కొంచెం కర్మలు తగ్గుతాయి. లేదంటే మన బ్యాడ్ కర్మస్, ఆయన ఇనిషియేషన్ ఇవ్వడం అంటేనే మన బ్యాడ్ కర్మస్ అన్ని పాపం ఆయన తీసుకొని ఆయన అనుభవిస్తూ ఉండి ఆయన జ్ఞానాన్ని మనకిస్తారు. ఎంత గ్రేట్ కదా అసలు. వాళ్ళకు ఉండే జ్ఞానాన్ని మనకి ఇస్తారనమాట. సో వాళ్ళు ఎలా ఉంటారంటే సుఖాలకి ఆకర్షణీయం ఉండదు వాళ్ళకి ఏమి కూడా. ఒక మంచి వాచ్, ఒక ఇంపోర్టెడ్ వాచ్ మంచిది ఇచ్చామనుకోండి గురువులకి ప్రెసెంట్, ఆహా ఓహో అని చెప్పి పెద్దగా మురిసిపోవడం అని ఏమి ఉండదు అనమాట. తీసుకోపోతే డివోటీస్ బాధపడతారేనేమో, తీసుకుంటారేమో. కానీ ఇప్పుడు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఉన్నారు, ఆయన రూమ్కి వెళ్ళి పళ్ళు ఫలాలు ఇస్తే మనం సంతోషం కోసం తీసుకుంటారు. మళ్ళీ వేరే డివోటీస్ వస్తూ ఉంటారు కదా, మనం కూడా వెళ్తాం కదా, చేతిలో ఏదో ఒకటి పెట్టి పంపందే ఉండరు ఆయన. సో డివోటీస్ తెచ్చింది డివోటీస్కే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఆయన చేతుల మీదుగా తీసుకోవడం అనేది మనకి మహాప్రసాదం అవుతుంది అనమాట. సో సుఖాలకి వాళ్ళు ఆకర్షణీయపడరు, అదే దుఃఖం వస్తుంది, దుఃఖం పట్ల కూడా విచారణ ఉండదన్నమాట. సో ఇలాంటి వాళ్ళని ఎలా అంటారు అంటే ట్రాన్సెండెంటల్ అంటారు. అంటే ఒక దివ్యమైన తేజస్సు ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి తేజస్సు ఉండే వాళ్ళే ఈ గోస్వాములు కానీ ఆచార్యులు కానీ అవుతారనమాట. ఒకానొక సమయంలో మాయాపూర్లో ఒక ల్యాండ్ గురించి బాగా గొడవ ఉండేదంట. అక్కడ గుడి కట్టాలి, అది హెడ్ క్వార్టర్స్ చేయాలి అని ప్రపాదుల వారికి పెద్ద విష్. సో అక్కడ తుర్క రాజ్యము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు 2 శిష్యుల్ని పంపించారంట, చూడండి అదేదో మ్యాటర్ సెటిల్ చేసి రండి అని చెప్పేసి. సో ఆ శిష్యులు వెళ్ళారు, అక్కడ ఉన్నారు, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, ఏదో అవి ఇవి కష్టాలు పడి మొత్తానికి ల్యాండ్ దొరికింది మనకి. దొరికిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటది, గురువులు చెప్పిన పని మనం చేశాము అని ఎంత సంతోషంగా ఎగురుకుంటూ వచ్చారంట. ఇప్పుడు గురువు గారు ఎలాగైనా మనం మెచ్చుకోవాలి, మనం కష్టాలు పడి ఆ ల్యాండ్ని మనం తీసుకున్నాం అని చెప్పేసి పరిగెత్తుకుంటే, యాక్చువల్లీ గురువు గారికి దివ్య దృష్టితోనే అవి తెలిసే ఉండిపోతుంటాయి. కానీ మన సంతోషం చూడండి, ఆ వాళ్ళిద్దరూ వచ్చి గురువుగారితో చెప్పారంట, ప్రపాద గురువుగారు మనకు వచ్చేసింది ల్యాండ్, ఇంకా గుడి కట్టుకోవచ్చు అని చెప్పేసి. ఆహా అవునా, ఓకే అన్నారంట. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, మనకి ఇంత అచీవ్మెంట్ అసలు. ఆ ల్యాండ్ అన్ని కష్టాలు పడి అవి పడి ఆ ల్యాండ్ మనకి రిజిస్ట్రేషన్ అయింది అంటే 100% సంతోషిస్తారు అని అనుకుంటే జరగాల్సి. అంటే దుఃఖంలో కానీ డిస్ట్రెస్లో కానీ సంతోషంలో కానీ వాళ్ళు స్టేబుల్గా స్థిత ప్రజ్ఞులు, స్థిరంగా వాళ్ళు ఉండగలుగుతారు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనము భౌతికంగా చూసుకుంటే ఇప్పుడు ఒక పరంపర ఫాలో అవ్వకుండా చాలా చారిటీ చేస్తారు కొందరు. చారిటీ చేయడం అంటే సేవలు, ఓకే, ఎవరికి మానవాళికి సేవలు, సోషల్ వెల్ఫేర్ అంటే మానవాళికి డొనేషన్స్ చేయడము, సమాజంలో ఉండే మంచి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. మంచి పనులు అంటే అన్నదానాలు చేయడము, వస్త్రాలు ఇవ్వడం అని, గిన్నెలు ఇవ్వడం అని, కొందరికి ఇదే పని ఉంటుందని. కానీ ఆచార్యులు ఈ భౌతిక ప్రపంచంలో ఇట్లాంటి పనులు ఏమీ చేయరంట. ఎందుకు చేయరు? వాళ్ళ మెయిన్ అంబిషన్ ఏంటి, జన్మ మృత్యు జరావ్యాధి నుండే తప్పించాలి. వీళ్ళకి ఆహారము బట్టలు ఇచ్చే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? కావాలనిపిస్తుంది మాతాజీ. ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది, దసరాకి చీరలు కానీ ఇస్తుంది ఆడవాళ్ళకి కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు
యూనిఫామ్ లాగా ఒకేలాంటి చీరలు ఇవ్వడం. ఇంతకు ముందు ఏమనిపించింది వాళ్ళకి, ఈ చీరలు అస్సలు ఏం బాగోలేవు అని అన్నారు. ఆ తర్వాత ఒకలాంటి చీరలే వచ్చాయి. ఇవేవో చూడ్డానికి పట్టు చీరల్లాగా ఉన్నాయి కానీ ఏం బాగున్నాయి. సో ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉండదన్నమాట. అదేదో దాంట్లో కూడా డబ్బులు వెచ్చించాలి. అవే డబ్బులు తీసుకొచ్చి మనం ఇక్కడ అక్షయ పాత్ర, ఇక్కడ అన్నదానంకి ఇచ్చామనుకోండి ఇస్కాన్లో, ఎంతమంది తింటారండి అసలు. సో ఇలాంటివి ఏంటంటే ఆచార్యులు ఇవి అస్సలు చెయ్యరనమాట. కానీ ఇప్పుడు మన ఇస్కాన్ ఏం చేస్తుంది, ఫుడ్ ఫర్ నీడీ అని పెడతారనమాట. అంటే ఫ్లడ్స్ వచ్చాయి ఒక దగ్గర ఇంకేదో ఇల్లులు కాలిపోయి అట్లా కొందరు జనాలు అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి వండి తీసుకెళ్ళి అక్కడ పంచటం అనేది చేస్తారనమాట. అయితే ఇక్కడ అది అవసరాన్ని బట్టి ఆచార్యులు చేస్తారు కానీ ఇదే పని మీద ఉండరు. భౌతికంగా వాంఛలు తీర్చే కొద్దీ ఇంకా వస్తూ ఉంటాయి. సో భౌతిక వాంఛలు ఏవి తీర్చరు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ప్రభుజీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది. సో హాస్పిటల్లో ఏం చేస్తారు, ఎందుకు వెళ్తాం మనం హాస్పిటల్కి? వెళ్తాం కదా. సో అక్కడ మనము చికిత్స చేస్తూ ఉంటారు పేషెంట్లని ట్రీట్ చేయడానికి. మనకి హాస్పిటల్స్ ఉంటాయి. కానీ పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. అంటే అవసరానికి భోజనం అవసరం కదా, పేషెంట్లకు అవసరము, పేషెంట్తో ఉండే వాళ్ళకి అవసరం అని చెప్పి ఫుడ్ రెస్టారెంట్ కూడా అక్కడ ఉంటుంది. కానీ అది సైడ్లో ఉండింది. మెయిన్ ఇక్కడ పేషెంట్లు. కానీ ఆ రెస్టారెంట్ వల్లనే ఎక్కువ లాభాలు వస్తాయని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సేవలు సరిగ్గా అందవు మాతాజీ, వైద్య సేవలు అందవు, కాన్సన్ట్రేషన్ అంతా అటే ఫుడ్ సైడ్. బయట వాళ్ళు వచ్చి తింటున్నారు, లాభాలు వస్తున్నాయి అంటే హాస్పిటలే పడిపోతుంది. సో ఆ విధంగా ఆచార్యులు ఆధ్యాత్మిక లోకానికి చేర్చడానికే ప్రయత్నం చేస్తారు కానీ భౌతిక లోకంలో ఇంకా ఇచ్చి ఆశలు అనేది మనకి ప్రేరేపించరు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనము గోవిందా రెస్టారెంట్లో వెళ్ళి అక్కడ గుడి దగ్గర ఎవరైతే గుడిలో ప్రసాదం వండి ఫర్ ద నీడీ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, అది ప్రసాదం అయ్యింది, భోగా అర్పించి తీసుకొచ్చారు. ప్రసాదం తింటే లోపల ఏమవుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది మనకి. ఎవరైతే మనం అభక్తులు ఉంటారో, అస్సలు భగవంతుడిని పెద్దగా నమ్మరు, ఆ భ్రమలో భ్రాంతిలో అలా ఉండి బతికేస్తూ ఉంటారు కదా. సో మనకి 80 years వచ్చినా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనే కార్యక్రమంలోనే వాళ్ళ మైండ్ తిరుగుతూనే ఉంటుంది. ఆ భ్రమలో ఉండే వాళ్ళకంతా కూడా ప్రసాదం పెట్టండి, ప్రసాదం తింటూ శుద్ధీకరణ జరిగి వాళ్ళు భక్తులు అవుతారు అని. అంత పవర్ ఉంటుందంట ప్రసాదంలో. ఓకే, అయితే ఇక్కడ లాస్ట్లో ఏం చెప్తున్నారంటే ఏబిసిడి అని మనం చెప్పుకున్నామా. ఏబిసిడి, ఏ అంటే వెరీ గుడ్ సత్సంగ్, బి అంటే బుక్స్ భాగవతం, రామాయణం, మహాభారతం, డి అంటే డైటీ వర్షిప్, డయట్ అలా. ఓకే, అర్చకులు. అయితే ఈ 3 చేయడానికి ఈజీ అంట, చెయ్యొచ్చు అంట. కానీ సి చేయడం మాత్రం కష్టం. ఈ 3 కరెక్ట్ గా చేస్తే, సి ఒక్కటి చేస్తే ఈ 3 అయిపోతాయి అని చెప్తున్నారు. అంటే చాంటింగ్. ఓకే, సో ఇవి చేస్తూ అంటే ఫస్ట్ సత్సంగ్లో రావాలి. కొంతవరకు బుక్స్, శ్రీల ప్రపాదుల బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి. అవి చదువుతూనే మనం పైకి వెదగాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత డైటీ వర్షిప్ కూడా రోజుకి ఒక నియమం పెట్టుకోండి. ఈ టైంకి ఆరతి ఇవ్వండి, ఈ టైంకి భోగా పెట్టండి, ఆ భోగా పెట్టింది ప్రసాదం అవుతుంది. అది తీసుకోవడం మూలాన మనకు కొంత శుద్ధీకరణ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ చాంటింగ్లో చాలా రకాలు, మనము మంచిగా పరిశుద్ధంగా చాంటింగ్ చేయాలి అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఫోన్ చూస్తూ చాంటింగ్ చెయ్యొచ్చా? కానీ కొత్తలో మనకు గట్టిగా నోరు చెప్తుంది కదా అని చెప్పి అది ఒక పక్క. మనసు ఉండదు కదా మాతాజీ, మనసు నిలబడదు కదా చాంటింగ్ మీద. రైట్, అందుకే చాంటింగ్ నిలబడాలంటే ఏం చెప్తారంటే చెవుకి వినిపించాలంట,
గట్టిగా చాంటింగ్ చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ. ఇలా చేస్తూ ఉంటే ఆ స్పీడ్లో మనకు కొన్ని మిస్ అవుతాయి. అది నాట్ ప్రాపర్ చాంటింగ్ అన్నమాట. ఓకే, సో అది మనం కాన్సన్ట్రేషన్ చెవులు పెట్టుకుని చక్కగా వింటూ చేస్తే కాన్సన్ట్రేషన్, అది మంచి చాంటింగ్. మనం చాంటింగ్ చేసేటప్పుడు ఒక ఆచార్యులు ఏం చెప్పారంటే, భగవంతుడిని తయారు చేస్తున్నట్టు, భగవంతుడికి పూలమాలలు కట్టినట్టు, ఒక యాత్రాస్థలంలో ఆ యొక్క గుడిని మనం తలుచుకుంటూ చేస్తే అసలు వేరే దగ్గరికి వెళ్ళదన్నమాట ఇంకా కాన్సన్ట్రేషన్. ఆ మనసుని ఎలా నిగ్రహించుకోవాలో ఆచార్యులు చెప్పిన దాన్ని మనం కొంతవరకు ఆచరించి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ అలా ఫోన్ చూస్తూ చాంటింగ్ చేయడం అనేది చాలా తప్పు. అదేవిధంగా టీవీ చూస్తూ, అండ్ గట్టిగా చెప్పమన్నారు మీరు, మరి పక్కన వాళ్ళకి అందరికీ డిస్టర్బ్ అవుతుంది కదా అంటే, ఒక్కరే ఉన్నప్పుడు గట్టిగా చెప్పుకోండి, పక్కన అందరూ ఉన్నప్పుడు మనకన్నా వినిపించేటట్టు మనం చెప్పుకోవాలి అని చెప్తున్నారు. అయితే కంటిన్యూస్గా 16 మాలలు చేయలేకపోవచ్చు. శ్రీల ప్రపాదుల వారు చాలా 64 మాలలు చేయమన్నారంట. లేదు ప్రభు, మేము 64 చేయాలంటే ఇన్ని గంటలు పడుతుంది, 16కే 2 2 ఇంటూ 2 4 4 ఇంటూ 4 8 గంటలు మేము చాంటింగ్ చేసి ఉండలేము. ఒకానొక సమయంలో హరిదాస ఠాకూర్ వీళ్ళు మజ్జిగ తాగి కూడా కంటిన్యూస్గా చేశారు, మేము చేయలేము అని అంటే, సరే 32 చేయండి అన్నారు. 32 కూడా మేము చేయలేము అంటే 16కి కుదించారు. సో 16 మాలలు మాత్రం కంపల్సరీ చేయాలి. దాన్ని మనం 4కి 2కి 10కి ఇలా కుదించుకొని తర్వాత చేస్తాంలే, ఈ ప్రస్తుతానికి ఇంతవరకే నేను చేయగలను అని అనుకుంటే అది తప్పు. ఆచార్యులు చెప్పింది మనం ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో అసత్ తృష్ణ అని ఒక వర్డ్ చెప్పారండి. అసత్ అంటే అసత్యము, తృష్ణ అంటే కోరికలు. సో ఈ భౌతికమైన కోరికలు ఏవైతే కోరుకుంటామో మనము, అవన్నీ కూడా అసత్యాలు. ఎప్పుడో ఒకసారి అవి మన నుంచి వెళ్ళిపోయేవే, కానీ మనకు ఉండేవి ఏవీ లేవు. ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం మనతోనే వస్తుంది. ఇవి కూడా చూడండి, మనము ఎన్ని రకాల భక్తి నేర్పించారు మనకి. మొన్న ప్రభుజీ వచ్చినప్పుడు 6 types మాతాజీ. 5 రకాలు మాతాజీ. +1 5 + 1. ఓకే, ఫస్ట్ ఏమన్నారు? చాంటింగ్ విత్ డిసిప్లిన్. అన్నారు విత్ డిసిప్లిన్. ఓకే, సెకండ్ సత్సంగ్, శ్రవణం, కృష్ణ స్టోరీస్ వినడం. ఓకే, భగవద్గీత, భాగవతం. థర్డ్ చదవటం, కృష్ణ బుక్స్ చదవటము. చదవటం దగ్గర భాగవతం చదవటం అని పెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ సత్సంగ్, సత్సంగ్ చేయడము, తీర్థయాత్రలు, ఇంకా శ్రీ విగ్రహ సేవ, విగ్రహ సేవ. 6th వచ్చేసరికి గురువుని స్వీకరించటం. సో ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి అని నెక్టర్ ఆఫ్ డివోషన్ లో చెప్పారనమాట. సో రూప గోస్వామి చెప్పిన ఇవన్నీ కూడా చేసుకో. సో ఈ భ్రాంతి, మనం ఏదైతే ఈ భౌతిక కోరికలతోని భ్రాంతిలో మనం ఉండిపోతామో అని ఎన్ని క్లాసులు తీసుకున్నా, ఆ ప్రౌడ్నెస్ అవి ఇవి ఉంటాయో, సో అవి మా భ్రమలోంచి ఆచార్యులతోని మనం టచ్లో ఉన్నట్లయితే అవి తీసేస్తారంట. తీసేసి మనని ప్యూర్ భక్తులు అయ్యేటట్టు మనకి చేస్తారు. సో మనం భ్రమలో ఉన్నాము అంటే, భ్రమలో ఉన్నామని కూడా మనకు తెలియకుండా ఉండిపోతాం అందులో అన్నమాట. మాయలో ఉన్నామని మనం చెప్తూ ఉన్నామంటే ఆల్రెడీ మీరు మాయలోనే ఉన్నారని గురువు చెప్తారంట. మాయలో ఉంటేనే మనకి ఇలా ఉంటే, ఇంకా పూర్తిగా మాయ కమ్మేసినప్పుడు ఎలా ఉంటాం మనము, అది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ, మళ్ళీ ఒకటి చాలా ఫన్నీ ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోకి విలన్ కి తేడా సినిమాల్లో ముందు కాలంలో ఎలా చూపించేవాళ్ళు, దొంగలు అంటే ఇక్కడ ఒక నల్ల పుట్టుమచ్చ, మీసాలు, వాడు కండలు తిరిగిన ఉండి, తర్వాత కత్తో కటార్లో గన్నో చేతిలో ఉండేటట్టు వాడిని చూస్తేనే భయంకరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు విలన్స్ ఎలా ఉంటున్నారు, హీరోల కంటే స్మార్ట్ కదా, హీరోల కంటే స్మార్ట్ గా ఉంటారు, హీరోల కంటే మామూలుగా ఉంటారనమాట. సో అలాగే ఇది మనకి తెలియదనమాట. ఈ మాయలో ఉండిపోతాము, కానీ మాయ అని మనకు తెలియదు, ఆ భ్రమలోనే మనం ఉండిపోతూ ఉంటామంట. సో ఇక్కడ మామూలుగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈత.
సో సముద్రంలో కానీ చెరువులో కానీ చాలామంది ఈత కొడుతూ అంటే కొంచెం చనిపోతారు అని మనం వింటాం. సో అది మనకి స్టాటిస్టిక్స్ అలా తీసినట్లయితే ఆ రిజల్ట్ 90% స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే ఉన్నారంట అందులో చనిపోయిన వాళ్ళలో. ఎందుచేత అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారనమాట. నాకంతా వెరీ పర్ఫెక్ట్, నాకంతా వచ్చు, నీ నీళ్ళలో దూకాక నాకేమీ కాదు అని అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, అది భ్రమ అనమాట. సో ఆ భ్రమలో ఉండి అంత కాన్ఫిడెంట్ ఉండి, కానీ ఆచార్యులు ఎప్పుడు కూడా అలా ఉండరు, ఆలోచిస్తారు ఏది కరెక్ట్. సో మనం ఏదైనా ఆచార్యులను అడిగి చేసుకున్నట్లయితే చాలా కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే, ఇంకొక భ్రమ ఏంటి, ఇంకో రకమైన భ్రమ ఏం చెప్పారంటే ఇక్కడ స్వతత్వ భ్రమ అని అన్నారు. అంటే కొద్ది రోజులు ఇలా క్లాసులు చెప్పాము, అందరికీ నచ్చింది, ఓకే. పరిపూర్ణ పద్మావతి, రిషికేష్ ప్రభుజీ, గోవర్ధన్ ప్రభుజీ, గౌరంగవాణి టీం, ఇవన్నీ మనకి బుర్రకి ఎక్కిపోయిందనమాట. ఓ మనం అందరికంటే ఫస్ట్, మనం అందరికంటే గ్రేట్, ఇలాంటివి అనుకొని అన్నీ నేనే వరదకృష్ణ ప్రభుతో మాట్లాడాలని ఉంది, కొంచెం ఫోన్ నంబర్ ఇస్తారా, ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం కావాలి చెప్పండి, నేను చెప్పగలుగుతాను. అంతటి అహంకారం వస్తుందంట. రిషికేష్ ప్రభు నంబర్ అడిగిన లేదు, అన్నీ నేనే శివ, నేనే విష్ణు, నేనే అన్ని అని చెప్పుకుంటూ వెళ్తామంట తర్వాత. సో అంతటి భ్రమ స్థాయికి, అలాంటి స్థాయికి కూడా మనం వెళ్ళిపోతామని చెప్తున్నారనమాట. సో ఎప్పుడు కింద స్థాయిలో మనం గురువుల్ని సేవించుకుంటూ ఆ పాదాశ్రయ అన్నారు కదా, షెల్టర్ నుంచి ఇనిషియేషన్ అయినా సరే ఇంకా మనం ఆశ్రయంలోనే ఉన్నాము, గురువు యొక్క ఆశ్రయంలో ఉన్నాము అనుకోవాలంట. జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస్ అని అంటారు. అంటే మనలో ఉండే ప్రతి జీవంలో ఉండే కృష్ణ, ఆ దానికి మనం నిత్య దాసులము, కృష్ణుడికి ఎప్పుడు కూడా దాసులము అని మనం అనుకుంటే అప్పుడు ఆచార్యులకి మనకు తెలుస్తుంది అనమాట. ఓహో వీళ్ళల్లో గర్వం లేదు, వీళ్ళకి పని చెప్పవచ్చు, పర్వాలేదు. లేదంటే పని చెప్పాలంటే కూడా అమ్మో వీళ్ళు ఏం చేస్తారో, ఇస్కాన్ పేరు అంతా ఏమైపోతుందో అని కూడా వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో ఎప్పుడు నమ్ర భావంతో ఉండాలి. సో ఇంకొక విషయం లాస్ట్కి చెప్పేది ఏంటంటే, మనం ఎన్ని గిఫ్ట్లు తీసుకున్నా కానీ ఆ గిఫ్ట్లన్నీ పోతాయి, చిరిగిపోతాయి, విరిగిపోతాయి, లేదా మనం ఆ గిఫ్ట్ నుండి సెపరేట్ అవుతాము అని చెప్పుకున్నాము. సో బట్ మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటే ఏంటి అంటే, అది ఇట్ ఈస్ నాట్ పెరిషబుల్, ఎప్పటికీ కూడా అది వినాశనం అనేది చెందదు. అందుచేత మ్యాచ్లెస్ గిఫ్ట్ అని పేరు పెట్టారు. దేనికి? ఇస్కాన్లో మనకి దొరికే పుస్తకాలు కానీ, మనకి అగరబత్తి ఏమున్నా కానీ ఆ షాప్ పేరు మ్యాచ్లెస్ గిఫ్ట్ అని అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు పెట్టారు. అదే కంటిన్యూ అవుతుంది అనమాట. మ్యాచ్లెస్ గిఫ్ట్లో మనం అన్ని కొనుక్కోవచ్చు, ఆ పుస్తకాలు చదువుకొని పర్ఫెక్ట్ అవ్వచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, దేంతో కూడా మ్యాచ్ చేయలేము అటువంటి జ్ఞానాన్ని అని చెప్తున్నారు. సో ఈ భాగవతము, భగవద్గీత అనేది చాలా రకరకాలుగా పుట్టుకొచ్చాయి. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకం కాకుండా వేరే పుస్తకాలు చదివేస్తారు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ సంపాదించుకుంటారు, కానీ క్లాసులు తీసుకొని డబ్బులు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సో మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే పరంపరాని వెతుక్కొని వాళ్ళనే గురువులాగా స్వీకరించాలి. వేరే ఎవరో చెప్తున్నారు, వీళ్ళు కూడా చాలా బాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు అని అటు వెళ్ళామనుకోండి, గురువుని మనం కాదన్నట్లే అనమాట. సో గురువు ద్వారా మనం ఈ గ్రూప్కి వచ్చాము. సో గురువునే పట్టుకుని ఉండడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటి అని అంటే, మామూలుగా మనకి మెడిసిన్లో కొన్ని క్యూర్ చేస్తాయి, అంటే జబ్బుని పోగొడతాయి. ఓకే, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, వాటిని ప్రివెంటివ్ అంటారు, అంటే ఆ జబ్బు రాకుండా చేస్తారు. మనం కోవిడ్ టైంలో అందరం ప్రివెంటివ్ మెజర్స్ లాగా ఒక్కొక్క ఇంజెక్షన్ ఏదో తీసుకున్నాం కదా, బూస్టర్ మళ్ళీ తర్వాత ఇంకొకటి తీసుకోమన్నారు, మళ్ళీ బూస్టర్ అన్నారు, మూడు తీసుకున్నాం కదా. అంటే అవి ప్రివెంటివ్ మెడిసిన్స్. క్యూరేటివ్ మెడిసిన్స్ అని, తర్వాత పెయిన్ కిల్లర్స్ అని 3 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు. పెయిన్ కిల్లర్ ఏంటి? అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తుంది కదా, అవునా కాదా?
తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాము, తగ్గిపోతుంది. కానీ అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అది క్యూరేటివ్ మెడిసిన్ అంటే జబ్బు వచ్చిన తర్వాత నిర్ధారణ చేస్తారనమాట, టెస్ట్లు చేస్తారు. ఓ దీనివల్ల వచ్చింది, ఇది బ్యాక్టీరియానో వైరస్ ఇంకేదో కిడ్నీలో నొప్పి వచ్చింది, ఓహో రాళ్ళు ఉన్నాయి, ఇవి తీసేయాలి, ఇది చేసి దానికి తగ్గ మెడిసిన్ ఇస్తారు. దాన్ని క్యూర్ చేస్తుంది, ఆ డిసీజ్ని క్యూర్ చేస్తుంది. ప్రివెంటివ్ మెడిసిన్, క్యూరేటివ్ మెడిసిన్, పెయిన్ కిల్లర్, మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒకటి మనిషికి అవస్థలు వస్తాయని ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటి అంటే 3 కలిపి ఒకటే అని చెప్తున్నారు. ఒక్కటే మెడిసిన్. అది ప్రివెంటివ్గా అంటే ముందు మనకి చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది, అందులోకి వెళ్ళినట్లయితే. అండ్ ఏమన్నా జబ్బులు ఉంటే క్యూర్ చేసేస్తుంది. ఇంకా భౌతికమైన జబ్బులు కాదు, మానసికమైన జబ్బులు. ఓకే, మనకి ఏవో ఆలోచనలు వచ్చి చాంటింగ్ చేయలేకపోతున్నాం, పుస్తకం చదవలేకపోతున్నాం అని చెప్తున్నాం కదా, వీటన్నిటిని నిగ్రహించుకునే శక్తి మనకి వస్తుందన్నమాట. సో మనం స్టేబుల్ అయిపోతాము. సో ఇన్ని మెడిసిన్స్ తీసుకునే అవసరం మనకి లేదు. మనము హాస్పిటల్కి ఏదో పెయిన్తోనో బాధతోనో వెళ్తాం, కానీ మానసికమైన నొప్పికి ఎక్కడికి వెళ్తామండి మనము? మానసిక డాక్టర్స్ కూడా ఉన్నారు ఇవాళ రేపు. అయినప్పటికీ కొన్ని విషయాలు మనం చెప్పుకోలేని ఉంటాయి, మనకు తెలియదు కూడా ఎందుకు ఇంత బాధపడుతున్నామో. కొన్ని బాధలు అలా ఉంటాయి. ఈ బాధ చెప్పుకుంటే తగ్గుతుంది మాతాజీ, గురువులతో మాట్లాడుతూ ఉంటే. అదే నేను చెప్పేది ఇక్కడ ఆన్సర్. ఆధ్యాత్మిక గురువుతో చెప్పుకుంటే కొంతవరకు తగ్గిపోతాయి. వాళ్ళు చెప్పిన నియమాలు అవన్నీ పాటిస్తూ ఉంటే కూడా కొంతవరకు తగ్గిపోతాయి అన్నమాట. సో అది చెప్తున్నారు. ఇన్ని రకాల టాబ్లెట్లు ఎందుకు? మీకు ఒకటే టాబ్లెట్ ఉంది, కృష్ణ కాన్షియస్నెస్. సో ఆ కృష్ణ కాన్షియస్నెస్లోకి వచ్చినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్లు చక్కగా చాంట్ అండ్ బీ హ్యాపీ అన్నారు ఆయన. జపం చేసుకొని చాలా సంతోషంగా ఉండండి అన్నారు. నా పుస్తకాలు చదవండి, నేను నా పుస్తకాల్లో మీకు కనిపిస్తాను అన్నారు. ఆయన ఒక పరమహంస. సో ఆయనని చూడడం అంటే కృష్ణుని చూడడమే. ఆయన ఎప్పుడో ఒకసారి మన చెయ్యి వదలరు, ఇంకా ఎవరైనా వదిలేస్తారు మన చెయ్యి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మన ఎప్పుడో ఒకసారి వదిలేస్తారు, వాళ్ళు వెళ్ళిపోవడమో మనం వెళ్ళిపోవడమో జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రం వదలడు, గురువు మాత్రం ఒక్కసారి గురువుని మనము నమ్ముకుంటే. సో మనం ఇక్కడ అందుచేత మనం ఆచార్య ఉపాసన అనేది చాలా చెయ్యాలి. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ కనెక్షన్ అనేది ఉండదో మనకి, భగవంతుడు అంటే గురువుతోని కనెక్షన్ అనేది ఉండదో, అప్పుడు వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనకి అర్థం కాదు. పరంపరలో ఉన్న గురువులతోనే మనం ఉన్నట్లయితే మనము వేరియస్ థింగ్స్ని మనం చెక్ చూసుకోవచ్చు అనమాట. నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా? ఈ పరంపరని ఎన్నుకోవడము చాలా కష్టం అని చెప్తున్నారు ప్రభువులు. ఏమంటే ఒక స్కూల్లో పిల్లోడిని జాయిన్ చేయాలంటే 10 స్కూళ్ళు వెతుకుతాం. ఎక్కడ రిజల్ట్ బాగా వస్తుంది, ఎక్కడ టీచర్లు బాగున్నారు, ఎక్కడ టీచర్లు వీళ్ళని బాదుతారేమో, హోంవర్క్లు ఇస్తారేమో, ఎన్నో మనం చూసుకొని స్కూల్లో వేస్తాం. ఆ తర్వాత కాలేజ్లో కూడా అలాగే చేస్తాం. ఉద్యోగం కూడా ఈ ఏరియా మంచిదా కాదా, ఇందులో ఎంత జీతం, ఇన్ని చూసుకునే వాళ్ళు ఒక గురువుని ఎంచుకోలేరా? అది క్వశ్చన్ మార్క్ అనమాట. ఒక మంచి గురువుని, ఇస్కాన్ సంస్థలో ఉండే గురువుని ఎంచుకున్నట్లయితే గోలోకానికి తప్పకుండా చేరుకుంటారు. అది కాకుండా మనం ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు వేరే, నేను భాగవతం, నేను ఎవరైనా కలిసినప్పుడు చెప్తారు, నేను 1.5 hour భాగవతం చదువుతున్నాను, భగవద్గీత చదువుతాను, ఆ క్లాసు విష్ణు సహస్రనామాలు నేర్చుకుంటున్నాను, లలితా సహస్ర, ఇవన్నీ భక్తి కాదని అనరు ఎవ్వరు. కానీ ఒక ఆచార్యుని ఎన్నుకొని ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అది కరెక్ట్ పద్ధతి అని చెప్పటం అనేది జరిగిందనమాట. ఈ శ్లోకంలో ఆచార్యుల గురించి, ఆచార్యుల యొక్క పరంపర, వాళ్ళు ఎవరు ఏంటి అనేది, ఆచార్యుల యొక్క సేవ ఎలా చేయాలి అనేది మనం ఈ శ్లోకంలో నేర్చుకున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवादा वासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन गिर की जय. श्री मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much, Prabhuji's and Mataji's. మీకు ఇంకా ఏమన్నా ఉండవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. బ్రహ్మ నుంచి మాయ నుంచి బయటపడి గురువుల ద్వారా జ్ఞానం పొందడం చాలా బాగుంది మాతాజీ. భ్రమలు కూడా 2 రకాలని చెప్తున్నారు. ఒక భ్రమలోంచి బయటపడితే ఇంకో సూక్ష్మమైన భ్రమ మనల్ని పట్టి పీడిస్తుందంట. సో జాగ్రత్తగా ఉండాలి మనం. థ్యాంక్ యూ బాగా చెప్పారు మాతాజీ ఈరోజు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇది ప్లేలిస్ట్ పెడతారా మాతాజీ? ఉంటదమ్మా, వస్తుంది. వరంగవాణి టీం వస్తుంది. లైవ్ కాదమ్మా, ఇది తర్వాత రికార్డ్ చేసాము. రికార్డ్ చేసినాక యూట్యూబ్ లో వస్తుంది. కొంతసేపట్లో శ్రీనివాస్ ప్రభుజీ చేసేస్తారు యూట్యూబ్ కి. సాయంత్రం లోపు వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, సరే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. చాలా బాగుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. గురువు యొక్క ప్రాముఖ్యత, గురువుని ఎందుకు ఎలా ఎంచుకోవాలి, గురువు మన జీవితంలో ఎలా ప్రవేశిస్తారు, ఆయన్ని పట్టుకుంటే మనము ఎంత ముందుకు వెళ్తాము అన్ని చాలా వివరంగా చెప్పారు. ప్రతి పాయింట్ లో కూడా చాలా విశదీకరించి మరీ చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ మీరు విన్నవన్నీ కూడా నేను ఎవరో గురువుల దగ్గర నుంచి కాపీ చేసి రాసుకుని అది బై హార్ట్ చేసుకుని కొన్ని మీకు చెప్పడం జరిగింది. సో ఆ అన్ని కూడా నా గురువులకి ఇచ్చేస్తున్నాను. ఓకే, మీరు చెప్పినవన్నీ ఆచరించాలి మాతాజీ. అది మేము ఆచరిస్తే మీకు మీరు చేసిన దానికి ఇచ్చే విలువల వల్ల ఫలితం ఉంటది. అవునవును. హరే కృష్ణ. లోకేష్